రీసెంట్‌గా నరేంద్ర మోదీ గారు ద హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని యూజ్ చేశారు. సో, దీన్ని ఇక్కడ మనం గమనిస్తే మన రిలీజియన్ హిందూయిజం అనేది కనిపిస్తుంది. ఎకనామిక్ గ్రోత్‌ని హిందూయిజంతో లింక్ చేస్తూ ఉన్న ఈ వర్డ్ గురించి ఆయన ఒక్కసారి మళ్ళీ అటెన్షన్ పెరిగేలా చేశారు. అసలు ఏంటి ఈ వర్డ్? ఇది ఎప్పుడు ఎవరు వాడారు? ఏ సందర్భంలో వాడారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ 1970స్‌లో రాజ్ కృష్ణ అనే ఎకనామిస్ట్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని యూజ్ చేశారు. ఆయన ఏ కాంటెక్స్‌లో వాడారంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950s నుంచి లేట్ 1970s అండ్ 1980s వరకు మన ఎకనామిక్ గ్రోత్ అనేది 3.5% మించలేదు. యావరేజ్‌గా 3-3.5% మధ్య ఉండిపోయింది. సో, ఇట్లా ఎకనామిక్ గ్రోత్ అనేది కంప్లీట్‌గా స్టాగ్నెంట్ అయిపోయి గ్రో అవ్వకుండా ఉండిపోవడాన్ని ఈ ఫినామినన్‌ని ఆయన హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదంతో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని ఎందుకు వాడారు? అంటే ప్రాబబ్లీ హి వాస్ ట్రైయింగ్ టు లింక్ ఇట్ విత్ ఇండియన్ కల్చర్, హిందూ కల్చర్. మనకి ఇదే రాసిపెట్టి ఉంది, మన ఫేట్ ఇదే, మనకి ఎంతకంటే ఏం రాదు అనే కల్చర్ మనకు ఉంటుంది. ఒక రకంగా దాంతో లింక్ చేసినట్టుగా మనకి ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయనప్పటికీ మనం అలా అనుకోవచ్చు. అందుకని హిందూ అనే పదాన్ని ఉపయోగించినట్టుగా మనం తీసుకోవచ్చు. దీని గురించే రీసెంట్‌గా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఒక ఎంటైర్ సివిలైజేషన్ అంతా కూడా సివిలైజేషన్‌ని నెగెటివ్ కొనోటేషన్‌లో చెప్పేలాగా ఈ పదం యూజ్ చేశారని చెప్పి మోదీ గారు రీసెంట్‌గా జరిగిన హిందుస్థాన్ టైమ్స్ సమ్మిట్‌లో చెప్పడం జరిగింది.